ఏం మాట్లాడి చెప్పరు. టీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో ఉమ్మడి మహబూబ్‌నగర్ దొరికిందేం లేదు, ఏం చేసింది లేదని మాట్లాడుతున్నారు. ఇగో మేమేం చేయకపోతే మహబూబ్‌నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఎట్లకించి వచ్చినాయి? మేమేం చేయకపోతే ఇంటింటికి నీళ్లు తాగడానికి నీళ్ళు ఎట్లా వచ్చినాయి? 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేవి. మేమేం చేయకపోతే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఎట్లా వచ్చినాయి? 5 జిల్లాలు ఎట్లయినాయి? ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఎట్లా వచ్చింది? ప్రతి జిల్లాలో హాస్పిటల్ ఎట్లా వచ్చింది? మేమేం చేయకపోతే రైతులకు ఫ్రీ కరెంట్ ఎట్లా వచ్చింది? మేమేం చేయకపోతే దాదాపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు 70-80 గురుకులాలు పెట్టినాం ఉమ్మడి జిల్లాలో 50-60 పైనగా. అవన్నీ ఎట్లా వచ్చినాయి అంటే చెప్పండి? నీళ్లు సీమకు నిధులు కేసీఆర్‌కి వచ్చిన 10 ఏళ్లలో జరిగింది ఇదే అని చెప్పి. అదే ఇవన్నీ మేము ఖర్చు పెట్టినాము. మీరేం చేసింది చెప్పాలండి? 14 నెలల్లో మీరు ఏం చేసినామని చెప్పండి. ఒక్క పేరు చెప్పండి, ఒక స్కీమ్. ఇచ్చేటివే బంద్ చేసిండ్రు. రైతులకు ఇచ్చే రైతు బంధు బంద్ చేసిండ్రు. కరెంటు కష్టాలే ఉన్నాయి, అన్ని ఇబ్బందులే ఉన్నాయి. మేమేం చేసినాం కాదు, ఈ ప్రభుత్వం ఏం చేయాల్సింది, చేసింది ఏంది, చేయాల్సింది ఏంది, చేయబోదేంది చెప్పాలి ప్రజలు. ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే చంద్రబాబు 70 నీళ్ళ పంచాయతీ ఇప్పుడు వచ్చేది కాదన్న. అరే దాన్ని 80% ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి బాబు. 80% కంప్లీట్ అయినాయి. 80-85%, 10-15% కాలువలు తవ్వితే నీళ్ళు వస్తాయి. నువ్వు అది వదిలిపెట్టేసి నువ్వు కాలువలు తవ్వకుండా నువ్వు ఏదో మాట్లాడితే ఎట్లా చెప్పండి? మీరు ఇచ్చిన హామీలు ఏమైంది? రైతులకు ఇస్తానటువంటిది రైతు బంధు ఏమైంది? ప్రతి మహిళలకు ఇస్తానటువంటిది ఏమైంది? డిసెంబర్లో పెళ్ళిళ్ళు చేసుకోకని జనవరిలో చేసుకోండి అంటే అందరు పోస్ట్పోన్ చేసారు. మరి వాళ్ళకి ఇస్తానటువంటి ఆ, తులం బంగారం ఏమైంది చెప్పండి? ఇవన్నీ ఒకరి మీద ఒకరు వేసుకుంటే కాదు. 100 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేసింది కదా నిన్న. 100 కోట్లతో కంప్లీట్ అభివృద్ధి చేయండి, కార్యక్రమాలు. సంతోషం. అది సంతోషం, అది కంప్లీట్ చేస్తే మాకు సంతోషమే. తర్వాత మేము చేసి ఆగిపోయినవి కంప్లీట్ చేస్తే కూడా మంచిది. కాంగ్రెస్ గవర్నమెంట్లో కలగుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రారంభించి చాలా ఉన్నాయి. మేము కంప్లీట్ చేసినాం. అంటే వాళ్ళు 10 ఏళ్లలో పాలమూరిని పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు పట్టించుకోకపోతే పట్టం కట్టిండ్రు ఉమ్మడి మహబూబ్‌నగర్. అట్లా కాదండి, పట్టించుకోలేదు కాదు పట్టం కట్టింది. మేము 10,000 ఇస్తాం ఎకరకంటే వాళ్ళు 14,000 అన్నారు. మేము 2,000 రూపాయలు, 200 రూపాయల పెన్షన్ 2,000 చేస్తే వాళ్ళు ప్రతి మహిళకి ఇస్తా ఇంట్లో ఉన్న అందరికీ అని చెప్పింది. అక్కడ మోసపోయింది. మేము తాతకి ఇచ్చి అవ్వకి ఇవ్వకపోతే అవ్వకు కూడా ఇస్తాను ఒక ఇంట్లో, విన్నారా? అట్లా ప్రతి మహిళకు స్కూటీ ఇస్తాను స్టూడెంట్స్కు. పెళ్లి చేసేవారు పెళ్లి చేసుకోకండి, తులం బంగారం ఇస్తానన్నారు. అట్లా అబద్ధపు హామీలను నమ్మి నిజం అనుకొని ఓట్లేసింది. ఇవాళ ఆ ప్రజలు గుర్తిరిగింది కనుక మేము చేయనందు కాదు, మాకన్నా ఎక్కువ చేస్తామన్నందుకు ఓట్లేసింది. ఆ ఎక్కువ చేస్తామని హామీ నిలబెట్టుకోవడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేయాలి తప్ప మేము ఏం చేయాలని ప్రజలు ఏం మాట్లాడి చెప్పరు. టీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో ఉమ్మడి మహబూబ్‌నగర్ దొరికిందేం లేదు, ఏం చేసింది లేదని మాట్లాడుతున్నారు. ఇగో మేమేం చేయకపోతే మహబూబ్‌నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఎట్లకించి వచ్చినాయి? మేమేం చేయకపోతే ఇంటింటికి నీళ్లు తాగడానికి నీళ్ళు ఎట్లా వచ్చినాయి? 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేవి. మేమేం చేయకపోతే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఎట్లా వచ్చినాయి? 5 జిల్లాలు ఎట్లయినాయి? ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఎట్లా వచ్చింది? ప్రతి జిల్లాలో హాస్పిటల్ ఎట్లా వచ్చింది? మేమేం చేయకపోతే రైతులకు ఫ్రీ కరెంట్ ఎట్లా వచ్చింది? మేమేం చేయకపోతే దాదాపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు 70-80 గురుకులాలు పెట్టినాం ఉమ్మడి జిల్లాలో 50-60 పైనగా. అవన్నీ ఎట్లా వచ్చినాయి అంటే చెప్పండి? నీళ్లు సీమకు నిధులు కేసీఆర్‌కి వచ్చిన 10 ఏళ్లలో జరిగింది ఇదే అని చెప్పి. అదే ఇవన్నీ మేము ఖర్చు పెట్టినాము. మీరేం చేసింది చెప్పాలండి? 14 నెలల్లో మీరు ఏం చేసినామని చెప్పండి. ఒక్క పేరు చెప్పండి, ఒక స్కీమ్. ఇచ్చేటివే బంద్ చేసిండ్రు. రైతులకు ఇచ్చే రైతు బంధు బంద్ చేసిండ్రు. కరెంటు కష్టాలే ఉన్నాయి, అన్ని ఇబ్బందులే ఉన్నాయి. మేమేం చేసినాం కాదు, ఈ ప్రభుత్వం ఏం చేయాల్సింది, చేసింది ఏంది, చేయాల్సింది ఏంది, చేయబోదేంది చెప్పాలి ప్రజలు. ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే చంద్రబాబు 70 నీళ్ళ పంచాయతీ ఇప్పుడు వచ్చేది కాదన్న. అరే దాన్ని 80% ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి బాబు. 80% కంప్లీట్ అయినాయి. 80-85%, 10-15% కాలువలు తవ్వితే నీళ్ళు వస్తాయి. నువ్వు అది వదిలిపెట్టేసి నువ్వు కాలువలు తవ్వకుండా నువ్వు ఏదో మాట్లాడితే ఎట్లా చెప్పండి? మీరు ఇచ్చిన హామీలు ఏమైంది? రైతులకు ఇస్తానటువంటిది రైతు బంధు ఏమైంది? ప్రతి మహిళలకు ఇస్తానటువంటిది ఏమైంది? డిసెంబర్లో పెళ్ళిళ్ళు చేసుకోకని జనవరిలో చేసుకోండి అంటే అందరు పోస్ట్పోన్ చేసారు. మరి వాళ్ళకి ఇస్తానటువంటి ఆ, తులం బంగారం ఏమైంది చెప్పండి? ఇవన్నీ ఒకరి మీద ఒకరు వేసుకుంటే కాదు. 100 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేసింది కదా నిన్న. 100 కోట్లతో కంప్లీట్ అభివృద్ధి చేయండి, కార్యక్రమాలు. సంతోషం. అది సంతోషం, అది కంప్లీట్ చేస్తే మాకు సంతోషమే. తర్వాత మేము చేసి ఆగిపోయినవి కంప్లీట్ చేస్తే కూడా మంచిది. కాంగ్రెస్ గవర్నమెంట్లో కలగుర్తి లిఫ్ట్ ఇరిగేషన్,
నెట్టెంపాడు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రారంభించి చాలా ఉన్నాయి. మేము కంప్లీట్ చేసినాం. అంటే పదేళ్లలో పాలమూరుని పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు పట్టించుకోకపోతే పట్టం కట్టిండ్రు ఉమ్మడి మహబూబ్ అట్లా కాదండి, పట్టించుకోలేదు కాదు పట్టం కట్టింది. మేము 10,000 ఇస్తాం ఎకరకంటే వాళ్ళు 14,000 అన్నారు. మేము 2,000 రూపాయలు 200 రూపాయల పెన్షన్ 2,000 చేస్తే వాళ్ళు ప్రతి మహిళకి ఇస్తా ఇంట్లో ఉన్న అందరికీ అని చెప్పింది. అక్కడ మోసపోయింది. మేము తాతకి ఇచ్చి అవ్వకి ఇవ్వకపోతే అవ్వకు కూడా ఇస్తాను ఒక ఇంట్లో విన్నారా. అట్లా ప్రతి మహిళకు స్కూటీ ఇస్తాను స్టూడెంట్స్కు. పెళ్లి చేసేవారు పెళ్లి చేసుకోకండి తులం బంగారం ఇస్తారని. అట్లా అబద్ధపు హామీలను నమ్మి నిజం అనుకొని ఓట్లు వేసింది. ఇవాళ ఆ ప్రజలు గుర్తిరిగింది కనుక మేము చేయనందుకు కాదు, మాకన్నా ఎక్కువ చేస్తామన్నందుకు ఓట్లు వేసింది. ఆ ఎక్కువ చేస్తామని హామీ నిలబెట్టుకోవడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేయాలి తప్ప మేము ఏం చేయలేదని ప్రజలు